హాయ్ అండి, వెల్కమ్ టు మాయ రుచులు. ఈరోజు స్పెషల్ ఇంట్లోనే ఐస్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. సమ్మర్ స్పెషల్ పుచ్చకాయతో ఐస్ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా పుచ్చకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా రెండు కప్పుల ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక దీనిలోకి 3 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక దీనిలోకి 1/2 గిద్ద మిల్క్ పోసుకోవాలండి. ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. ఇవి వేసుకున్నాక ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. పుచ్చకాయలో నుంచి గింజలన్నీ తీసేసుకొని వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో పోసేసుకోవాలి. ఇలా మొత్తం బౌల్లో పోసేసుకొని ఇప్పుడు ఇలా ఐస్ మేకర్స్లో పోసేసుకోవడమేనండి. పుచ్చకాయ జ్యూస్ని ఐస్ మేకర్లో పోసేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 6-7 గంటల దాకా డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంచి తీస్తే ఐస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉండే ఈ పుచ్చకాయ ఐస్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ సమ్మర్ స్పెషల్ అయిన పుచ్చకాయ ఐస్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.